75 సంవత్సరాలుగా మనము ఓటు వేస్తూనే ఉన్నాము. మన ఓటు వృధా. పేదలకు న్యాయం జరిగిందా? జరగలేదు. పేద ప్రజలు ఎవరైనా సుఖంగా సంతోషంగా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. పేద ప్రజలకు విద్య వైద్యం మంచిగా దొరికిందా అంటే అది కూడా లేదు. తర్వాత రైతులకు, తర్వాత కుటీర పరిశ్రమలు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులకు న్యాయం జరిగిందా అంటే అది కూడా లేదు. కాబట్టి న్యాయం జరగాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా, వివిధ చిన్న చిన్న వ్యాపారులకు న్యాయం జరగాలన్నా మన ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ మచ్చేంద్రన్న గారి యొక్క సింహం గుర్తుకు ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయని ఈరోజు మీకు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఓటులు వచ్చినప్పుడే మన దగ్గరికి వస్తారు. తర్వాత మనం ఎవరో వాళ్ళెవరో అనేటి అనే విధానంలో ఎవరికి వారు సమస్య వస్తే కూడా పట్టించుకునే నాదుడే ఉండడు. కాబట్టి దయచేసి ఇంకొకసారి ఏంటంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే మచ్చేంద్రన్న గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మరొక విషయం ఏంటంటే మనకు ఇక్కడ విద్యలో కానీ వైద్యంలో కానీ ఒక నాణ్యమైనటువంటి డిజిటల్ మీడియాలో ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కారం చేసే నాయకుడే లేడు. కాబట్టి మీరందరూ సింహం గుర్తుకు ఒకసారి ఓటేస్తే మీరు మీ సమస్య ఏదున్నా కానీ అన్న మీతో వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాడు. అందుకోసమే నా యొక్క విన్నపం ఏంటంటే ఒక పేదవారి యొక్క సమస్య ఎప్పుడైతే న్యాయంగా జరుగుతుందో అప్పుడే మనము అభివృద్ధి చెందినట్టు. అనేక నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మన సమస్యలు అలానే ఉన్నాయి. కాబట్టి నేను ఈ సభముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే ఒకసారి మంచిగా ఆలోచించి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి పార్లమెంటుకు పంపాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై సుభాష్ చంద్రబోస్, జై భగత్ సింగ్. నాగలిగిద్ద గ్రామ ప్రజలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఎన్నికల ప్రచారం భాగంగా నాగలిగిద్ద గ్రామానికి రావడం జరిగింది. కేవలం అన్న 17 సంవత్సరాలు అమెరికాలో ఉండి మన ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం అని తెలుసుకొని తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనేక సమయంతో కొన్ని సేవకార్యాలు కూడా చేయడం జరిగింది, కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బీద ప్రజలకు పెళ్లి లేని స్థితిలో ఉంటే బిడ్డ పుస్తమట్టలే కానీ మరి భోజన అవసరాలకు కూడా సరిపోయేటటువంటి అన్ని సేవా కార్యక్రమాలు భుజ సందాల పైన వేసుకొని ఆయన ముందు ఉండి బీద ప్రజల పెళ్లిళ్ళు బిడ్డ చాలా చేయడం జరిగింది. ఈ నాగలిగిద్ద విషయానికి వస్తే గత పాలకులు నాగలిగిద్దలో ఏమాత్రం అభివృద్ధికి నోచుపడలేదు. కేవలం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే చూసిన మైనన్ బిడ్డ మనము గుంతలమయంలో రోడ్లో ఉంచిండు. మరి ఎక్కడ వచ్చినా గుంతలమయమైన రోడ్డు. ఈరోజు మన ప్రాంతానికి 7 కాన్ఫరెన్స్లకు బిడ్డ ఎలాంటి సంబంధ వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి అమీన్పూర్ వాసిని పార్లమెంటుకు కోసం నిలబెట్టిండ్రు. ఎందుకంటే కేసీఆర్ సార్ గారు ఆయన సారథ రాజకీయాల కోసం ఆయన తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. ఆయన అమీన్పూర్లో అక్రమ దందాలు చాలా ఉన్నాయి. అమీన్పూర్లో
సుమారుగా ఐలపూర్ తండాన్ని ఉంటుంది 1200 ఎకరాలు ఎస్టీ ఎస్సీలై బీసీలై అక్రమంగా ల్యాండ్లు దోసుకొని మరి రియల్ ఎస్టేట్ దందాలు చేసిండు ఆయన. మరి అక్కడ వస్తే పటంచెర్లో సుమారు 1500 ఎకరాలు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది ఆయన. మరి ఎన్నో ఫ్యాక్టరీలు ఆయన పేరు మీద ఉన్నాయి, ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి. ఆయన కేసుల చుట్టూ తిరగడం సరిపోదు. మన సామాన్య ప్రజలకు ఏమాత్రం పట్టించుకొని ఆయన సేవ చేస్తాడని నేను సభాముఖంగా అడుగుతున్నాను ఆయనని. మరి ఇంకొకటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు సురేష్ శెట్కర్ కుమార్ గారు ఇదే నియోజకవర్గం అయినటువంటి సురేష్ శెట్కర్ కుమార్ గత 15 సంవత్సరాల క్రితం ఎంపీగా ఉండే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఏ మాత్రం పనులు మాత్రం చేయడం లేదు. ఎక్కడ చూస్తే రోడ్లు మాత్రం అక్కడనే గుంతలుగా ఉన్నాయి. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలో ఉన్నప్పుడు బిడ్డ ఒక్క